రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి సెంట్రల్ ప్రభుత్వాన్ని అయితేనేమి కంబైన్డ్ పార్ట్నర్షిప్ లో మన ఆరుమూరు మున్సిపాలిటీకి డ్రింకింగ్ వాటర్ కు బహుశా 43 crores 43 కోట్ల రూపాయలు కేవలం డ్రింకింగ్ వాటర్ కి ఇచ్చారు. దానికి మా మిత్రుడు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మన చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు అందరం మన ఊరిలో తీసుకొని ఎక్కడ ఏది ఉంటే బాగుంటుంది, ప్రజలకు 20 years వరకు 20 సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బంది కావద్దు అన్న ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా మీ అందరికి సౌకర్యాలు చేయటానికి వచ్చినాం. తప్పనిసరిగా కొంచెం చూస్తా ఉన్నాం. ఎక్కడైతే అది శిథిలగుట్ట మీద ట్యాంక్ చూసింది, అది 13 వాట్స్కి ఇస్తాం, 13 వాట్స్కి వస్తుంది. అదే విధంగా ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ మన మున్సిపల్ పార్క్ ఉంది, దీంట్లో ఇంకోటి వేస్తే ఇంకో 6 వాట్స్కి వస్తా ఉన్నాయి. 19 వాట్స్ అయిపోయినాయి. ఈ విధంగా పైపులు బాగా దూరం నుంచి వేయకుండా, రోడ్లు ఖరాబ్ కాకుండా, మళ్ళీ పైపులు ఖరాబ్ కాకుండా దగ్గర వేసుకుంటూ ట్యాంక్స్ కట్టుకుంటూ మంచి వాటర్ ఇచ్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఎమ్మెల్యే గారు మేము వచ్చడం జరిగింది. దయచేసి లేఅవుట్లు వేస్తా ఉన్నాం. లేఅవుట్ లో గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయి 10%. ఏదైతే 10 acres చేస్తే ఒక 1 acre అక్కడ ఇక్కడ మనం ప్లేస్ వదలటానికి, అంటే మనము మన కుటుంబాలు మన పిల్లలు పార్కుల లెక్క తిరగటానికి ఓపెన్ ప్లేస్ ఉండాలని నిర్ణయించుకొని మన పెద్దలు పెట్టిన రూల్. మీరందరూ కొందరు స్వార్థాల కొరకు 10% లో ఇంకోటి కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. దయచేసి అధికారులు కూడా ఎవరు కోర్టుకు పోయినా అది పోతుంది, అధికారులు కూడా దయచేసి అటువంటి కన్స్ట్రక్షన్స్ చేయవద్దు, ప్రజలు కూడా సహకరించాలని రిక్వెస్ట్ చేస్తారు. అది కూడా డ్యామేజ్ సేఫ్టీగా ఉంటుంది, దగ్గర ఉంటాయి. దానికి దీనికి ఫరక్ లేదు కదా, అన్నీ కట్టింది.